నేను చదువుతున్న వార్తలకు తెలంగాణ పబ్లిక్ 100కు 100 మార్కులు వేసిండ్రు. ఇక నేను ఫస్ట్ ర్యాంక్ మార్కులు సంపాదించిన. ఇక నాకు తిరిగే లేదు. ఏంది ఎవరిచ్చిండ్రు? ఈమెనే అనుకొని ఫుల్ మార్కులు వచ్చినాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది పిల్ల అని మొఖమంతా ఎట్లన పెట్టి చూడకుండ్రి. నేననుకున్నట్టే గిడొకసారి కూడా వాళ్ళ శిష్యులకు మార్కులు ఇచ్చిండు. అసెంబ్లీ పరీక్షలు వర్షిపోయినాయి. మరి పాసు పేలు ఎవరు క్లాస్ ఫస్ట్ వచ్చిండ్రు, ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి తెలుసుకోవాలి కదా. ఇగో సేమ్ గిసోంటి పనే చేసిండు చంద్రాలు. జగనాల్ పార్టీని ఎక్కువ తిట్టినోళ్ళు, సర్కార్ను బుడ్డ మాటన దిగ్గురలేసి దుమ్ము దులిపినోళ్ళు, చంద్రాల్ సారు ఏది మాట్లాడినా అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తిరి అని మురిపించినోళ్ళు, అక్కరకొచ్చే ముచ్చట్లు మాట్లాడకున్నా అవతలి పార్టీ లీడర్ల పని పట్టినోళ్ళు ఈ పరీక్షల ఎక్కువ మార్కులు సంపాదించిండ్రు. అందరు అనుకున్నట్టే చంద్రాల్కు కుడి భుజం పైల్వాన్ అచ్చెన్నాయుడు సారు క్లాస్ ఫస్ట్ వచ్చిండు కావచ్చు. ఆయన సైజుతో మమ్మల్ని అన్ని భయపడిస్తాడు. నేనేంటి దోపిదాన్ని కాదు, గోండాన్ని కాదు, రౌడీని కాదు. నన్ను చూసి నువ్వెందుకు చచ్చిపోవాలి? నాలా కావాలంటే నీకు తరతరాలని నాలా అవ్వలేవు, నువ్వు నీకు కాదది. బోండా ఉమామహేశ్వరరావు సార్కు క్లాస్ సెకండ్ మార్కులు ఇచ్చి ఉంటాడు సీఎం సారు. ఎందుకో మీరే చూడండి. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఏంట్రా 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 కాల్వ శ్రీనివాసులు సారు మూడో జాగల నిలబడతాడు. ఎటకారం మాటలతోని అవతలోళ్లకు గట్టిగా సురుకులు పెట్టినందుకు ఈ మార్కులు పడ్డట్టే. 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మారుతి వ్యాన్లో ప్రశ్నపత్రాలు దొంగలించాడు సార్. ఆ విద్యార్థి ఎవరు అని ఎదిగితే చివరికి జగన్మోహన్ రెడ్డి అని తేలింది సార్. క్లాసు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ లో ఇస్తారు కదా. ఇక పైసల మంత్రి రామకృష్ణుడు సారు, రావుల కిషోర్ సారు, పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి సారు, కృష్ణమూర్తి సార్ అసొంటోళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు ఖాయమే కదా. ఇక తతిమోళ్ళ దాంట్లో కొందరు సెకండ్ థర్డ్ క్లాస్ లా పాస్ అయినరట. పురాగా మాట్లాడనోళ్లను ఫెయిల్ చేసిండు చంద్రాల్ సారు. సేమ్ టు సేమ్ జగన్ సార్ కూడా గిట్లనే మార్కులు తీస్తే వాళ్ళ పార్టీల రోజక్క ఫస్ట్ క్లాస్ వస్తుంది కావచ్చు.